మీడియా వారికి నమస్కారం. నా పేరు ఆదవరం నాగూరయ్య. నేను ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నాను. గత నెల 19వ తేదీన విజయవాడలో స్టేట్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో జూడో అసోసియేషన్ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. గతంలో ఇద్దరు చైర్మన్గా ఉన్నారు. వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత నేను 3 నెలల తర్వాత నన్ను 3వ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో మొత్తం 11 మంది సభ్యులు ఉంటాము. దాంట్లో చైర్మన్, వైస్ చైర్మన్, చీఫ్ ప్యాట్రన్, మిగతా 8 మంది సభ్యులు కూడా ఉంటారు. మా ఎయిమ్ ఏంటంటే జూడో అసోసియేషన్ అంటే జూడో కళని పరిచయం చేసి విద్యార్థులకి దాంట్లో ఉన్న మెలకువలు నేర్పించాలనేది ఉద్దేశం. మొదట అసలు జూడో అనేది జపాన్లో పుట్టింది. 1600 సంవత్సరం నుంచి 1630 సంవత్సరం మధ్యలో దీన్ని డెవలప్ చేశారు. కానీ మన ఇండియాకి 1923లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జపాన్ పోయినప్పుడు ఆ కళను చూసి ఈ విద్యను మన భారతదేశంలో పెడితే అప్పట్లో బ్రిటిష్ కాలంలో స్త్రీల మీద జరిగే అత్యాచారాలను ఎదుర్కోవడానికి పనికొస్తుందని పెట్టాడు. మరి దాన్ని అడ్డట్టు డెవలప్ చేస్తూ వచ్చాము. మన స్వతంత్ర పోరాటంలో పడి దీని విషయం మర్చిపోయాం. ఇప్పుడేంటంటే ఆ కళను డెవలప్ చేసి బాగా ఒలింపిక్ లెవెల్ తీసుకునే స్థితికి తీసుకురావాలని ప్రతి స్టేట్కి ఒక యూనిట్ పెట్టారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ యూనిట్కి నన్ను చైర్మన్ ఎన్నుకోవడం. మా యొక్క ఎయిమ్స్ ఏంటంటే ముందుగా గ్రామ స్థాయి నుంచి విద్యార్థుల్ని ఈ కళలకి అంటే ఈ స్పోర్ట్స్లోకి వాళ్ళు పరిచయం చేయాలని మా ఉద్దేశం. తర్వాత హై స్కూల్లో ఉన్న విద్యార్థుల్ని, తర్వాత తల్లిదండ్రులని, టీచర్ని దీంట్లో మొబిలైజ్ చేసి వాళ్ళ విద్యార్థులకి ఈ కళని చూపించాలనేది మా యొక్క ఎయిమ్. ముఖ్యంగా బాలికలకి ఇది ఎంతో ఉపయోగపడేది. ఎందుకంటే ఈ ఈ కళలో ఎటువంటి ఆయుధం ఉపయోగించకుండా కేవలము శరీరం స్టిప్తోను అంటే ఆ మనసుతోను శరీరంతోనూ చూపుతోనూ గట్టిగా కాన్సన్ట్రేట్గా పెట్టి ఎదుటి వ్యక్తిని అడగొట్టడం ఈ దీంట్లో నైపుణ్యం. అందుకని ఈ బాలికల మీద జరిగే అత్యాచారాలను ఎదుర్కోవాలంటే వీళ్ళకి ఈ విద్య ఎంతైనా అవసరమైన ఉద్దేశంతో మేము దీన్ని ముందుకు తీసుకోవాలనుకుంటున్నాం. మొదట్లో జిల్లా లెవెల్లో ఒక్కొక్క స్టేడియం ఏర్పాటు చేసి ఆ జిల్లాలో ఉన్న మెడికల్ లాంటి విద్యార్థులందరినీ దీంట్లో పాల్గొనేటట్టు చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి దాంట్లో మెడికల్ లాంటి వాళ్ళని స్టేట్కి తీసుకోవడం. స్టేట్లో ఒక స్టేడియాన్ని మన ఇందిరాగాంధీ స్టేడియం విజయవాడ ఉంది. దాంట్లో ఈ జూడో ఒక ఛాంబర్ ఉంది. అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచి మెడికల్ వాళ్ళని జాతీయ స్థాయికి తీసుకోవాలనుకున్నాం. మరి వీళ్ళకందరూ కూడా కేవలం ఉచిత శిక్షణ మాత్రమే ఇస్తాం. వాళ్ళకి కావాల్సిన బట్టలు, భోజనము అన్నీ చేస్తాం. స్టేట్ లెవెల్లో 60 మంది మెడికల్ లాంటి విద్యార్థుల్ని రూపొందించి వాళ్ళందరూ మంచి శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో తీసుకుపోయి మనకు 29లో జరగబోయే నేషనల్ గేమ్స్లోను, తర్వాత ఏషియన్ గేమ్స్లోను, తర్వాత 30లో జరిగే ఒలింపిక్స్ గేమ్స్లో కూడా మన విద్యార్థులు తీసుకుపోయి పథకాలు సాధించాలనేది మా యొక్క ఉద్దేశం, ఎయిమ్. దానికోసము 3 సెంటర్లు, మెయిన్ సెంటర్ తిరుపతి, తర్వాత వచ్చి ఎన్టీఆర్ విజయవాడ, తర్వాత విశాఖపట్నం, ఈ 3 దగ్గరలో 3 మెయిన్ సెంటర్లు పెట్టి ఈ విద్యార్థులందరినీ మొబిలైజ్ చేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించి పైకి తీసుకోవాలనేది, ఈ కళను పైకి తీసుకోవాలని నా ఉద్దేశం. అయితే ఏ కార్యక్రమం అయినా సమాజము పాల్గొంటేనే అది అభివృద్ధి చెందుతుంది. సమాజము ఉండాలి, ప్రభుత్వం ఉండాలి, మా పాత్ర ఏంటో మేము ఫుల్ఫిల్గా దీన్ని పనిచేయాలనుకున్నాము. ఈ సమాజం కూడా దీనికి ఇన్వాల్వ్ అయితే ఈ కార్యక్రమం జయప్రదం అవుతుందనే ఉద్దేశంతో మేము దీన్ని ముందు నడిపించిపోతున్నాము. కాబట్టి రేపు 2వ తేదీ ఆదివారం సాయంకాలం కేఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఇది ప్రోగ్రామ్ ఉంది. అక్కడ 40 మంది విద్యార్థులతో డెమో ఇస్తున్నాము. 26 జిల్లాల ప్రెసిడెంట్లు వస్తున్నారు. ఇది చాలా గొప్పగా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.